ప్రైజ్ లాట్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 84వ కీర్తన 7వ వచనము. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులోని దేవుని సన్నిధిని కనబడును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఆమేన్. ఈ లోకములో ఏ మనుష్యుడైనా సరే బహుశా ఈరోజు ఈ వాగ్దానం వినే సమయానికి నిన్ను బలహీనపరుస్తూ ఉండొచ్చు, నిన్ను అవమానపరుస్తూ ఉండొచ్చు, నిన్ను హీనపరిచే విధంగా వారు మాటలు విసురుతూ ఉన్నారేమో. అయితే నీ తండ్రి నీతో ఉండి నీకేమని చెప్తున్నారో తెలుసా? నానాటికి కూడా బలాభివృద్ధి పొందుతావట. ఆమెన్. నీ చిన్న ఉద్యోగంలో కానీ, నీ వ్యాపారంలో కానీ, నీ చదువులో కానీ, సంసార జీవితంలో కానీ, ఆత్మీయ జీవితంలో కానీ నువ్వు అంతకంతకు అభివృద్ధి పొందుతావని, అభివృద్ధి పొంది ముందుకు సాగుతావని ఈరోజు నీ తండ్రి నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆమెన్. మనుష్యుల మాట ఏమాత్రం కూడా నువ్వు చెవిని పెట్టుకోవద్దు. దేవుని వాగ్దానాన్ని నీ హృదయంలో పదిలపరుచుకో. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి ఈరోజు దేవుని వాగ్దానాన్ని వెతుకుతున్న నీతో నీ దేవుడిస్తున్న వాగ్దానం ఇది. మనుష్యులు ఇచ్చిన మాట అయినను కూడా వారు తప్పుతారేమో కానీ దేవాతి దేవుడిచ్చిన మాట ఆయన ఎంత మాత్రము మరిచేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను చూచాడు దేవుడు, నీ మనస్సును తెలుసుకున్నాడు దేవుడు. ఆయనకు నువ్వు ముందే తెలుసు గనక ఈరోజు నీ పరిస్థితిని బట్టి ఈ వాగ్దానాన్ని నీకు అందిస్తున్నారండి. దేవుని సేవకునిగా ప్రార్థన చేసి మరి ఈరోజు ఈ వాగ్దానాన్ని మీకు చెప్తూ ఉన్నాను. నానాటికి కూడా నువ్వు బలాన్ని పొందుకుంటూ ప్రతి దినము నువ్వు ఎదుగుతావు. ఈ రోజు నుంచి ప్రతి దినము నీ జీవితంలో ఒక మేలు జరుగుద్ది. ప్రతి దినము కూడా బహుశా ఇప్పటి వరకు నీ జీవితంలో భయంకరమైన వేదనలు అలల చేత నీవు కొట్టబడ్డావేమో కానీ ఈ రోజు నుంచి ఈ వాగ్దానం విన్న ఈ క్షణం నుంచి నువ్వు బలంగా ప్రార్థన చేయి, దేవుని మీద నమ్మకం ఉంచు, మనుష్యుల మాటలు పక్కన పెట్టి దేవుని మాటను పట్టుకో. నువ్వు అంతకంతకు ప్రబలి అనేక మందికి నువ్వు దీవెనకరంగా మారబోతూ ఉన్నావు. ఆమెన్. ప్రియులరా, ఆనాడు పేతురు, ప్రభువా నీవే అయితే నీ వద్దకు నేను నీళ్ల మీద నడుస్తానని నీళ్ల మీద నడవగలిగాడు. ఎప్పుడైతే పేతురు తన యొక్క చూపు పక్కకు తిప్పాడో, ఆ సముద్రం మీద వస్తున్న గాలి అలల వైపు తన చూపును తిప్పాడో మునిగిపోసాగాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు కూడా నీ పరిస్థితుల మీద నువ్వు నడవగలవు. దేవుడు నీకు ఆ శక్తినిచ్చాడు, బలమునిచ్చాడు. నువ్వెంత మాత్రం కూడా లోకంతో తిరగొద్దు. లోకంలో ఉన్న ఆ లోక సంబంధమైన ఆ ఆచారాలు కానీ అలవాట్లు కానీ లోకం అంతా ప్రేమించే వాటి వైపుగా నువ్వు తిరగొద్దు. దేవుని వైపే నీ గురి, దేవుని మాట మీదే నమ్మకము, ఆయన మీదే విశ్వాసం ఉంచి నువ్వు క్రీస్తు కొరకు నడువు. అన్ని విషయాల్లో కూడా నువ్వు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లు యేసయ్య ఈరోజు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమెన్. ఆయన మంచి దేవుడండి, బలమైన దేవుడండి. మన దేవునికి ఒక పేరుంది, సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఆయన సైన్యం ముందు ఏది నిలవగలదు? ఆయన ఆశీర్వాదం ముందు ఏది నిలవగలదు? ఏది నిలవలేదు. అటువంటి దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు చూడండి, వారిలో ప్రతి వాడు కూడా సియోను దేవుని సన్నిధిలో కనపడతాడని. నీవు పరలోక రాజ్యంలో ఖచ్చితంగా నువ్వు ప్రయాణం ఉంటుంది. ఈ లోక సంబంధంగా నువ్వు దీవెనకరంగా ఉంటావు. నువ్వేమాత్రం కూడా నరకంలోకి వెళ్ళే అవకాశం ఉండదు. నువ్వు నమ్మకంగా, నిజాయితీగా, నీతిగా దేవుని కొరకు నువ్వు బ్రతికితే గనక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.